వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. హాయ్ అండి, అందరు నమస్కారం. అయితే బిగ్ బాస్ షోలా పెద్ద నాటకం నడుస్తుంది. సూపర్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఏం నాటకం అంటే పెద్ద స్కామ్ కూడా జరుగుతుంది. అసలు ఇందులో ఏం జరుగుతుంది, ఈ స్కామ్స్ ఏంటి అప్ప ఇవేంటి అంటే అసలు తెలుగు చెప్తా ఎట్లా ఉంది అనేసి. అయితే నిన్న ఉప్పల్ బాలు ఉండు కదా, ఉప్పల్ బాలు షో పోయిండు. ఆ తర్వాత నేను ఉప్పల్ బాలు, నా పేరు రన్నింగ్ రాజా. రన్నింగ్ రాజా షో పోయిండు. ఇంకా తర్వాత ఇంకొక అబ్బాయి కూడా షో పోయిండు. అయితే వీరిని ఉప్పల్ బాల్ను దాదాపు ఒక 70-80 మంది ఉంటారట. 70-80 మంది బిగ్ బాస్ షోలో పనిచేసేటోళ్ళు, అక్కడ ఉన్న యాక్టర్స్, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈయనకు ఏమని చెప్పారంట అంటే, ఎవరికి, ఉప్పల్ బాలుకు, ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతావు, బిగ్ బాస్ కు సెలెక్ట్ అవుతావు అంటాని. అయితే నవదీప్ గాడు అని ఏమని మాట్లాడతాడు తెలుసా? నవదీప్ గాడు వీడు పెద్ద పీకి మళ్ళేసినట్టు. వీడు కూడా యోనో సంఖ నాకిండో, యోనోని ఏమేమి నాకిండో తెలియదు. ఇంతకుముందు బిగ్ బాస్ షోలో ఓనికి వీడు కూడా బిగ్ బాస్ షోలో కంటెంట్. అసలు ఆయన ఏమంటా అంటే, బాలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా నీకు అని అడుగుతాడు. బాలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? అరే చూతేగా, అరే నవదీప్ గా ఒక మాట చెప్తా, మీకు బిగ్ బాస్ షోలో నేను ఎంతమంది తిట్టుకుంటారో అసలు నీ షోలో నీకే తిడతారు. ఒకసారి తెలుసుకో, నీ షోలో నిన్నే తిడతారు. ఎందుకంటే ఈరోజు ఆర్టీవీలలో ఏది లైవ్, ఆర్టీవీ కానీ ఇంకా వేరే ఛానల్స్లలో లైవ్ జరుగుతుంది. ఎవరి గురించి ఉప్పల్ బాలు, రన్నింగ్ రాజా, వీళ్ళ గురించి పెద్ద నడుస్తుంది. అసలు ఉప్పల్ బాల్ అంటే మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఉప్పల్ బాల్ గురించి తెలియని వ్యక్తి ఉండడు. అసలు ఉప్పల్ బాల్ అంటే అసలు యూత్ కానీ, మంచి యూత్ పిల్లలు కూడా ఎంటర్టైన్మెంట్ చూసేటోళ్ళు, మంచి కామెడీ ఇవన్నీ చూసేటోళ్ళు. అసలు ఉప్పల్ బాల్ అనే వ్యక్తి అసలు తెలియని వ్యక్తే ఉండడు. ఉప్పల్ బాల్ అనేది మన తెలంగాణ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్నది. అసలు ఆయన నటించేదే ఒక యూట్యూబ్ ప్లాట్ఫారం, ఒక సినిమా కూడా కాదు. ఆయన నటించేదే యూట్యూబ్ ప్లాట్ఫారం, సోషల్ మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్, ఈ ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఆయన నటిస్తారు. మరి సన్నాసి, నీకేమైనా బుద్ధి ఉందా, నీకేమైనా సిగ్గున్నదా అని నేను అడుగుతున్నా. అంత మంచి వ్యక్తిని పట్టుకొని మీరు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో, నీకు ఫాలోయింగ్స్ ఉన్నారని ఒకసారి ఆర్టీవీ దగ్గర పోయి నీవే ఆ దిమ్మ తిరిగి, ఆ ఫాలోవర్స్, ఆయన ఉన్న ఫ్యాన్స్ తిట్టేదానికి నీకే దిమ్మ తిరిగి ఒక రిలీజ్ చేసినావంటే ఆయన కెపాసిటీ ఎందుకు? నేను అనుకుంటే అక్కడనే కొట్టేవాడంట, అక్కడనే నేను కొట్టేవాడంట. ఏదొక్క రోజు నాగార్జున గారికి బ్యాడ్ పేరు వస్తుంది, నాగార్జున గారి షోలో ఇట్లాంటి ఇబ్బంది జరుగుతుంది అనేసి ఒకే ఒక కారణంతో నేను మీద చేతి లేపకుండా ఉన్నాడంటే ఒకసారి గ్రహించు బిడ్డ. నువ్వు అనుకుంటున్నాయేమో నేను జడ్జిమెంటు ఇంకేం చేయలేని, ఇదే కంటిన్యూగా ఉప్పల్ బాల్ పైన కానీ చర్చలు ఇట్లా జరిగితే నీవు జడ్జిమెంట్ కాదు కానీ నేను తీసి ఇట్లా పుల్లలాగా వర్దింతారు. ఎవరు? అదే నాగార్జున సార్ పడేస్తారు. అదే నాగార్జున సారు నేను పుల్లలాగా పడేస్తారు, ఇంటికేలాగా పడేస్తారు. ఆ సిగ్గు లేకుండా, శరీరం లేకుండా ఏదంటే అది మాట్లాడతావు. పెద్ద పుడింగ్ కానివి నువ్వు, పెద్ద జడ్జిమెంట్. నీవు అసలు ఎంత చదువుకున్నావురా? నువ్వు ఎంత చదువుకున్నావు? మళ్ళీ అందులో డ్రగ్స్ అమ్మే కొడుకు నువ్వు. మరి ఉప్పల్ బాల్ అట్లా డ్రగ్స్ అమ్ముతాడా? ఉప్పల్ బాల్ అలా చేస్తాడా? మరి ఉప్పల్ బాలే కాదు, ఎవరు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళు చాలా మంది అసలు వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేయడానికనే, వాళ్ళ సంసారాలు వాళ్ళకి గడవనికనే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి గడవనికనే చాలా మంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇంకొస్తారు. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇంకొచ్చి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. కానీ కొంత నాకు అమౌంట్ వస్తే చాలు, నా ఫ్యామిలీ గడిచిపోతుంది అనేసి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు సిగ్గు లేకుండా, తెరం లేకుండా నీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తావు. అయితే అమ్మ బిందు, నిన్నొక వీడియోలు వేసుకున్నా నేను గట్టిగానే. ఆయనంట బట్టలిప్పి చూడమని చెప్తారు మీరు. కెమెరా ముందంట బట్టలిప్పి చూడు. మరి ఆలేవాడదా లేదా? చూసినావా ఒకసారి? పడ్డదా లేదా? బట్టలు నీకు కావాల్సింది నేను నిరూపించడానికే, నీకు నిరూపించాలనా ఆయన అసలు ట్రాన్సా కాదా అనేది? ట్రాన్సా కాదా అనేది నీకు నిరూపించాలనా? సిగ్గున్నదా నీకేమన్నా బుద్ధి ఉన్నదా అని అంటున్నా నేను. ఈరోజు నీ ఇష్టమున్న మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. ఈ అభిజిత్ గాని కూడా తెలియలేదు, బుద్ధి లేదు. ఆ షోలో అమ్మాయి కాలు పట్టుకొని నాకుతున్నావు, అమ్మాయి కాలు పట్టుకొని నువ్వు నాకుతున్నావు రా నాయన. అంత బేకూఫ్ కానీ నువ్వు. నీకు అమ్మాయిల పిచ్చే ఉన్నట్టున్నది, బాగా నీకు అమ్మాయిల పిచ్చే ఉన్నట్టున్నది. అసలు ఈ షో మొత్తం ప్రీ ప్లాన్ అండి, మొత్తం మాస్టర్ గేమ్ ఆడుతారు. అసలు ఈ షో ఇంత గలీజ్ అని అనుకోలేదు. ఈరోజు ఉప్పల్ బాల్ విషయంలో
మాక్సిమం మామూలు ఈరోజు మొత్తము టీవీ ఛానల్స్లలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఉప్పల్ బాలు న్యూసే కనబడుతుంది. ఉప్పల్ బాలుకు నీకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, నీకన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఉప్పల్ బాల్ అంటే సామాన్యుడు కాదు. నేను అనుకుంటే గంట సేపట్లో ఆనే నూక్పాటు తెగిపిస్తాడు, గంట సేపట్లో నేను ఆనే వేపిస్తాడు. కానీ ఓపిక పట్టిండు. నాగార్జున సార్ గారి ప్రేమతోటి ఓపిక పట్టిండు. ఆ ఓపిక ఉంచుకో. నాశనం అయింది అనుకో, నీవు ఇక ఆగలేవు. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం. నీతో పాటు నీ సమంగానే వచ్చిన ఆయన ఒక యాక్టర్ చూడు, ఆర్టీవీలో పోయి చూడు ఏం మాట్లాడుతాడు. మీ సినీ ఫీల్డ్ వాళ్ళలో కూడా, సినిమాలలో కూడా ఆయనకున్నట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు తిట్టడమే సరిపోతుంది, నాకు ఇంత జరిగింది చెప్పడం అయితే. అయితే 70 మంది ముందు ఈయన యాక్టింగ్, నవ్వు పీయడం, ఇంకా అంతా ఎంటర్టైన్మెంట్ చేయడం చేసిండంట. చేస్తే వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అయితే బాలు అన్నారంట. అది ఈ విషయం కూడా వాళ్ళు అనుకున్నారు. యాక్చువల్గా ముందే ప్రీ ప్లాన్ జరిగిపోతుంది. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని తీసుకోవాలి అనేసి ముందే వీళ్ళకి లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. వీళ్ళకు లిస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యినాక ఎవరిని తీసేయాలనేసి లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ముందే ఎవరు తీసుకుంటే అంతా ప్లాన్ ప్రకారం ఉంటుంది. అన్ని ప్లాన్ ప్రకారం ఉండి అన్ని కావాల్సుకొని చేస్తారు. ఇవన్నీ అగ్ని పరీక్ష, ఇవన్నీ డూప్ అంది. అసలు బిగ్ బాస్ అంటేనే డూప్, అది మొత్తం ప్రీ ప్లాన్. అసలు బిగ్ బాస్ షోలో ఏముంటది అని కూడా ఎవరికి తెలియదు. మ్యాసన్ టీంకి సమాధానం ఇవ్వండి. నాగార్జున గారు వచ్చి దీని మీద సమాధానం ఇవ్వాలి. ఆ బిగ్ బాస్ కు ఆయన హెడ్ కాబట్టి ఆయన వచ్చి సమాధానం ఇవ్వాలి. ఎవరికి బాలును చేసినందుకు సమాధానం ఇవ్వాలి. అసలు బాలు విషయంలో మాట్లాడేది అది కాదు. ఇంకా రన్నింగ్ రాజా విషయంలో కూడా మాట్లాడే పద్ధతి అది కాదు. రన్నింగ్ రాజా కూడా మంచి రైతు బిడ్డ. రన్నింగ్ రాజాకు ఫాలోవర్స్ లేరా? ఆయన కూడా ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన కూడా ఫుల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి ప్రజలారా, మీకు ఇట్లాంటి కంటెంట్స్ నేను ఇస్తూనే ఉంటా. కాబట్టి బిగ్ బాస్ ఎన్ని రోజులు అయితే జరుగుతుందో బిగ్ బాస్ షో గురించి కంటెంట్ ఇస్తూనే ఉంటా. కాబట్టి ఏం జరిగింది అనేసి ఫుల్ కూడా ప్రిపేర్ అయ్యి మీకు ఇస్తూనే ఉంటా. కాబట్టి అందరూ కూడా ఛానల్ ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.